నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి హీరో తల్లిగా నటించడంతో ఈ మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 18న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? మదర్ అండ్ సన్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? రివ్యూ ఏంటో చూసిద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహెల్ ఖాన్, శ్రీకాంత్, బబ్లు పృథ్వీరాజ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ఈ సినిమాలో ఐపీఎస్ అధికారి వైజయంతిగా విజయశాంతి, కుమారుడు అర్జున్గా నందమూరి కళ్యాణ్ రామ్ నటించారు. స్టోరీ ఏంటంటే, తనలాగానే కొడుకు కూడా ఐపీఎస్ కావాలని తల్లి కలలు కంటుంది. కానీ అర్జున్ మాత్రం విశాఖను తను కనుసైగలతో శాసించే స్థాయికి ఎదుగుతాడు. సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు వచ్చినా కానీ అర్జున్ కాకి చొక్కా ఎందుకు వేసుకోలేదు? తను 100 హత్యలు చేసినా ఎవరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అర్జున్ మీద తల్లి వైజయంతి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ముంబైకి చెందిన తీవ్రవాది నుంచి తల్లికి ప్రాణహాని ఉందని తెలుసుకున్న అర్జున్ ఏం చేశాడు? విశాఖ కమిషనర్గా నటించిన శ్రీకాంత్ పాత్ర ఏంటి? పూర్తి డీటెయిల్స్ కోసం సినిమా చూడాల్సిందే. అయితే అతనొక్కడే నుంచి బింబిసార వరకు డిఫరెంట్ స్టోరీ సెలెక్ట్ చేసుకుని నటించిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం పూర్తి స్థాయి కమర్షియల్ ఫార్ములాను నమ్ముకొని చేసిన సినిమా ఇది. ఐపీఎస్గా విజయశాంతి ఎంట్రీ నుంచి క్లైమాక్స్తో తల్లిని కాపాడేందుకు కళ్యాణ్ రామ్ చేసే ఫైట్ వరకు ప్రతిదీ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది. సినిమా మొత్తం మీద ఒక్క సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉండదు. అంతెందుకు కొత్తదనమే కనిపించదు. యాక్షన్ సీన్స్ మాత్రం విజిల్స్ వేయించేలా ఉన్నాయి. మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ తీయటంలో ప్రదీప్ చిలుకూరికి మంచి మార్కులే పడ్డాయి. అజనీష్ సంగీతం సినిమాకి పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ కూడా సోసోగా అనిపిస్తుంది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టినట్లు ప్రతి ఫ్రేమ్లో అర్థమవుతుంది. నటన పరంగా చెప్పుకుంటే కళ్యాణ్ రామ్ కొత్తగా చేసిందేమీ లేదు. తనకు అలవాటున్న ఫార్మాట్లో అలా సాగిపోయాడు. కమర్షియల్ హీరోగా తన మార్కు చూపించాడు. ప్రత్యేకంగా విజయశాంతి గురించే చెప్పుకోవాలి. చాలా ఏళ్ల తర్వాత యాక్షన్ పాత్రలో విజయశాంతిని చూడటం ప్రేక్షకులకి థ్రిల్ ఇస్తుంది. సర్లేరు నీకెవరు మూవీలో పవర్ఫుల్ డైలాగ్స్ పడ్డాయి కానీ యాక్షన్ చూపించే ఛాన్సే రాలేదు. ఈ మూవీలో ఇంట్రో సీన్ నుంచి క్లైమాక్స్ వరకు యాక్షన్ సీన్స్లో తన మార్కు మరొకసారి చూపించారు లేడీ అమితాబ్. హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉందంతే. మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. ఓవరాల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎలా ఉందని అడిగితే కేవలం విజయశాంతితో కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కోసం థియేటర్కి వెళ్ళాలి అంతే. అంతకు మించి కొత్తగా ఏమీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.